My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. We are going to meditate today from 2 Thessalonians chapter 3 verse 3. తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. It says, "The Lord is faithful. He will establish you and guard you against the evil one." అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అని ఈ వాక్య భాగము సెలవిస్తున్నది. This world is full of evil. ఈ లోకము దుష్టత్వముతో నిండి ఉన్నది. Around us people are evil. మన చుట్టూ ఉన్నటువంటి ఎంతో మంది దుష్టత్వము కలిగి When we ఉంటారు. are blessed with the Lord, they are envious of us and they want to do evil things against us. మనం ప్రభు చేత దీవించబడినప్పుడు వారు మనల్ని చూచి అసూయపడి మనకు కీడు చేయాలి అని తలంచుచూ ఉంటారు. Abraham, Isaac and Jacob all were godly people. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ కూడా దైవజనులై ఉంటూ ఉన్నారు. They sought the Lord diligently. వారందరూ దేవుణ్ణి ఎంతో జాగ్రత్తగా వెతికేవారు. But they have to go through all kinds of evil in their own lives. అయితే వారి వారి జీవితాల్లో వారు అనేక కీడులను ఎదుర్కొన్నారు. Joseph had so many problems because of his own brothers. యోసేపు తన సొంత అన్నదమ్ముల వల్లనే అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. They wanted to destroy his life అతని జీవితాన్ని నశింపజేయాలనుకున్నారు. because he was following the Lord carefully along with his father. They wanted to destroy him. యోసేపు తన తండ్రితో పాటు దేవుణ్ణి జాగ్రత్తగా వెంబడిస్తూ ఉన్నాడు కనుక అతన్ని నశింపజేయాలని అనుకున్నారు. But read about his life in the Bible, how God protected him. అయితే దేవుడు ఏ విధంగా అతన్ని కాపాడాడో బైబిల్ గ్రంథంలో మీరు చదవండి. Because he was so careful to follow the ways of the Lord. ఎందుకనగా యోసేపు దేవుని మార్గములను ఎంతో జాగ్రత్తగా వెంబడించేవాడు. My friends, cling on to the Lord tightly. నా స్నేహితులారా, దేవుని గట్టిగా హత్తుకొని పట్టుకోండి. All your people from your own home may trouble you. మీ సొంత గృహంలోని మీ వారే మిమ్మల్ని కష్టపెడుతూ ఉండవచ్చు. They may like to destroy your lives. వారు మీ జీవితాలని నశింపజేయాలనుకోవచ్చు. Don't be worried. చింతించకండి. Look to the Lord. ప్రభువు వైపు మాత్రమే చూడండి. Joseph looked to the Lord. యోసేపు దేవుని వైపు చూచాడు. Always he tried to do everything which is pleasing to the Lord. ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన వాటినే చేయాలనుకునేవాడు. Same thing you also do. మీరు కూడా అదే విధంగా చేయండి. Do everything pleasing to the Lord. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలనే చేయండి. Read the word of దేవుని God. వాక్యాన్ని చదవండి. Follow his way. ఆయన మార్గాలను వెంబడించండి. Then the Lord will be with you. అప్పుడు ప్రభు మీతో ఉంటాడు. He will establish your life. ఆయన మీ జీవితాలను స్థిరపరుస్తాడు. He will guard you against all the evil things which are following you. మిమ్మల్ని వెంబడించే దుష్టత్వము నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. In our own lives and in the ministry, we had to go through many evil things. మా సొంత జీవితాల్లో అలాగే పరిచర్యలో అనేకమైన కీడులను మేము ఎదుర్కొనే వాళ్ళము. But every time we had the practice of looking unto God and tightly catching his legs. అయితే ప్రతిసారి దేవుని వైపు చూస్తూ ఆయన పాదములను గట్టిగా పట్టుకునే అలవాటు ప్రభు మాకిచ్చి ఉన్నారు. Prayer. Only through prayer we had the Lord very close to us. ప్రార్థన మూలముగా మాత్రమే ప్రభువుని ఎంతో సమీపంగా కలిగి ఉండేవారు. My friends, do the same thing. ప్రియ స్నేహితులారా, అదే చేయండి. The Lord will not let you down. ప్రభు మిమ్మల్ని ఎన్నడూ పడద్రోయడు. He is a faithful God. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. Surely you will be out of all your problems. నిశ్చయంగా మీరు మీ సమస్యలన్నిటి నుండి విడుదల చెందుతారు. Shall we pray right now? ఇప్పుడే మనం ప్రార్థన చేద్దామా? Father, thank you, Lord, for your protection. తండ్రి, నీ రక్షణకై నీకు వందనాలయ్యా. We are surrounded by evil people, Father. మేము దుష్టుల ద్వారా చుట్టుకొనబడి ఉన్నామయ్యా. But we cling on to you. అయితే మిమ్మల్ని మేము గట్టిగా పట్టుకొని You are ఉన్నాము. our only hope. మీరు మాత్రమే మా నిరీక్షణ అయి ఉన్నారు. Do everything for us. మా కొరకు అన్నిటినీ చేయండి. Look unto your children. నీ బిడ్డల వైపు చూడండి అయ్యా. Those who are surrounded by evil, Lord, protect them. ప్రభువా, దుష్టత్వం చేత చుట్టుకొనబడి ఉన్న వారిని మీరు కాపాడండి. Lord, be with them. వారితో ఉండండి. Guide them and lead them and bless them, Father. మీరు వారిని నడిపించండి ప్రభువా, వారిని ఆశీర్వదించండి అయ్యా. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.